హలో, నేను మీ శ్రీ. బాగున్నారా అందరూ? నిన్నైతే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరక్క లేసులు వేసుకునేది అనుకుంటున్నారా? అయితే నా దగ్గర ఇటువరకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేసులు అయితే మిగిలిపోయి ఉన్నాయండి. ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు వేసేసాను. ఇక్కడైతే మా స్వామి అయితే వచ్చాడు కుటీరం నుండి. రాగానే తన కోసం అయితే తను టీ పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు మనం బాతింగ్ చేయలేదు, ఇంకా దీపం పెట్టలేదు అన్నట్టు తనైతే పెట్టుకుంటాను. సరే పెట్టుకొని అని వదిలేసి ఇంకా మనమైతే మన పనిలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంట్లో అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి, కొన్నిసార్లు సాచురేషన్స్ ఉంటాయి. నైట్ అయితే ఆ బ్లౌజ్ కుట్టడానికి నాకు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల నేను ఇంకా ఏమీ మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేసాను. ఇంకా మోరోవర్ ఇలా అయిపోయింది. ఒక్కసారి లేట్ అయితే అలానే ఉంటుంది కదా, మీకుంటుందా అలానే? కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా టీ తాగేస్తున్నాడు తను టీ తాగేలోపు మనం ఇంకా ఫ్రెష్ అయితే రావాలి. బికాజ్ మనం కూడా డేని స్టార్ట్ చేయాలి కదా, అందుకోసమని ఇంకా తను టీ స్ట్రెయిన్ చేసుకొని తాగేస్తున్నాడు. అప్పటి వరకు అయితే ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయితే వెళ్ళిపోయి వచ్చిన తర్వాత డైరెక్ట్ అయితే ఇక్కడికే వచ్చేసి దేవుడికి అయితే దీపం పెట్టేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు రోజు తలస్నానాలు చేస్తాం కదండి, హెయిర్ ఫాల్ అయితే ఫుల్గా అవుతుంది. మీరే ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. లాస్ట్ టైం నేను వాడుతున్న టిప్స్తో జుట్టు అయితే పెరుగుతుంది కానీ హెయిర్ ఫాల్ అయితే ఆగట్లేదు. ఇంకా ఇదేమో అర్థం కావట్లేదు. నేనైతే ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మన డే లంచ్ ప్రిపేర్ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కానీ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. అలా ఇంకా మా పిల్లలైతే మొహాలు కడగడానికి సతాయిస్తూ ఉంటారు నాకైతే. కానీ ఇంకా వాళ్ళు అలా దీపం పెట్టేసుకున్నాను నేనైతే. వాళ్ళనైతే దీపం పెట్టేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది నా పూజ అయితే. మీరు ఎలా చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గానే చేస్తాను, ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా పెట్టే దీపం అలా చేస్తే రోజు రెగ్యులర్గా దీపాలు అయితే పెట్టుకోవాలి, మంచిదంట. ఇంకా నేనైతే దీపం పెట్టేసి అందరూ చల్లగా ఉండాలి, అందులో మేము ఉండాలని ప్రేయర్ చేసేసి ఇక వచ్చేసాను. మీరు ఇలానే చేస్తారా పూజ? సింపుల్గా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇలా ఉంటే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా మీరందరూ పూజ అయిపోయిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా జీరా వాటరు, కొంచెం స్టమక్ అప్సెట్లో ఉన్నప్పుడు ఇలా జీరా వాటర్ని కొంచెం తీసుకున్నామంటే కొంచెం స్టమక్ అంతా క్లియర్ అయిపోతుంది అన్నట్టు నేనైతే కొంచెం జీరా వాటర్ అయితే తాగుతున్నాను. జీరా అండ్ అంతే, జీరా ఓన్లీ. కొంచెం ఓమ కలిపాను అనుకుంటా, ఓమ కూడా, ఆ రెండు కలిపిన వాటర్ అయితే తీసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే చీమలు అయితే ఘోరంగా ఉన్నాయండి. ఈ చిన్న టిప్ని అయితే షేర్ చేయండి. చీమలు ఉండటం వల్ల ఏ వస్తువు పెట్టినా దానికన్నిటికీ చీమలే పడుతున్నాయి. కొంచెం కేర్లెస్నెస్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయామా అంటే కథమే, ఇంకా అది చీమలే తినేస్తున్నాయి. జీరా వాటర్ తాగేద్దాం అన్నట్టు చూస్తే అందులో కొంచెం చీమల వల్ల చాలా ఫేస్ చేస్తున్నామండి మేము. తేనెకి కూడా చీమలు పట్టేసినాయి. ఇంకా చూసారు కదా, నేనైతే బ్లౌజులు అయితే ఎమ్మింగ్ చేద్దాం అనుకున్నాను. మా అబ్బాయి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చేలోపు ఇంకా ఈ బ్లౌజులన్నా ఎమ్మింగ్ చేద్దాం అన్నట్టు ముందటేసుకున్నాను నేను. చేసుకోవడం వల్ల ఇంకా మా అమ్మాయి అయితే నేను కట్ చేస్తాను మమ్మీ అంది. అందుకే సేఫ్గా కొంచెం పక్క నుండి కట్ చేయడం అయితే చూస్తున్నాను. మనం ఉంటే కొంచెం నెమ్మదిగా చేస్తారు కదా ఏదైనా పని అన్నట్టు అక్కడ కూర్చొని చేపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం నేను కూడా ఈ బ్లౌజ్ని అయితే మీకు చూపిస్తూ నా ఎమ్మింగ్ వర్క్ని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే బాహుబలి హ్యాండ్స్ ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే మధ్యలో ఎప్పుడూ ఒకసారే కదా మనం కుట్టేది. రెగ్యులర్గా బ్లౌజ్ కుట్టే వాళ్ళకైతే ఈజీ అనిపిస్తుంది, కానీ నాట్ ఏ ఈజీ జాబ్. అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకైతే నేనైతే స్టిచ్ చేశాను, మొత్తానికైతే నీట్గానే వచ్చింది అనిపించింది. మీరు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలంటే కటింగ్ వీడియో ఖచ్చితంగా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, మీరు మెసేజ్ పెడితే. ఇంకా ఇదైతే నిన్న కొంచెం ఒక వెరైటీగా డిజైన్ చేశాను. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా డిజైన్ చేశాను, ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చూసుంటే. ఇంకా ఇక్కడికైతే కొన్ని పఫ్ హ్యాండ్స్ కొంచెం పెట్టాను, ఎందుకంటే మరీ రెగ్యులర్గా ఉండటం కూడా నాకు ఇష్టం లేకుండే. మన చేతిలో పనే కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే ఏం పోతుంది అన్నట్టు అలా ట్రై చేశాను. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా చేశానే కానీ అంటే ఇంకా దీంతో పాటు ఎమ్మింగ్ వర్క్ అంటారు కదా, ఎమ్మింగ్ వర్క్ అనేది నాకు చాలా చిరాకు వస్తుంది అండి. ఎందుకంటే అస్సలు ఇష్టం లేని పని అంటే అది.
ఇంకా ఏం చేస్తాం, ఎమ్మింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే ఈ ఎమ్మింగ్ చేయడం అనేది నాకెందుకో ఫస్ట్ నుండి ఇష్టం ఉండదు. అందుకనే ఇంకా ఎమ్మింగ్ అయితే నెమ్మదిగా స్టార్ట్ చేశాను. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయాలి ఎమ్మింగ్, లేదంటే కష్టం అవుతుంది అన్నట్టు. ఎమ్మింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. ఎందుకంటే ఒక బ్లౌజ్ ఫినిష్ అయింది అని అంటే ఎమ్మింగ్ తోటే ఫినిష్ అవుతుంది కదా. ఇంకా ఉక్కులు కాజాలు అని ఇంకా చాలా తతంగం ఉంటుంది కదా, అదంతా కంప్లీట్ చేయాలి. ఇక కంప్లీట్ చేద్దాం అన్నట్టు కంప్లీట్ చేసేసాను. ఇలా కంప్లీట్ చేస్తూనే ఇంకా కొంచెం అంటే ఇది గైడెన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ నేర్పిస్తే రేపు ఎప్పుడైనా మనం సిక్ అయితే కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళు ట్రై చేస్తారు. ఈ చిన్న చిన్న హెల్పే మనకు అసలు చేత కానప్పుడు చాలా పెద్ద పని అన్నట్టు అనిపిస్తుంది కదా. అందుకోసమే తనకైతే చెప్తున్నాను. తనైతే ట్రై చేస్తుంది, పర్లేదు. కొంచెం హాలిడేస్ వచ్చిన కంచి మన చేతికి కొంచెం ఇలా నేను ఏదైనా పని చేసుకుంటే తనైతే తన పని చేస్తూ ఉంది. దానికి థ్యాంక్ఫుల్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పటి రోజులలో ఎవరు చేస్తున్నారండి పని, ఎవరు చేయట్లేదు. కానీ మనం నేర్పించుకోవడంలో తప్పేం లేదు కదా అన్నట్టు నేనైతే నేర్పించుకుంటున్నాను ఒక్కొక్క పని. కానీ కూడా తను కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది, లేదంటే లేదు. కానీ ఎంత డెడికేటెడ్గా ఎంత సీరియస్గా చేస్తుంది చూసారు కదా. మంచిగా చాప్ చేసింది. ఇది చాప్ చేస్తే కానీ మనం వంట స్టార్ట్ చేయలేము మమ్మూలు అనగానే తను కూర్చొని అయితే మంచిగా చాప్ చేసి పెట్టింది. ఇలా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు ఇది కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం రోజుకి రోజు అప్డేట్ అవ్వాలి కదా అమ్ములు అని అంటే సరే అని ఇంకా తను స్టార్ట్ చేసేసింది. ఇలా ఎమ్మింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతూ వచ్చినాం. ఎమ్మింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇలా కంప్లీట్ చేసడంతో ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది కదా అన్నట్టు బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అంతలోపే మీకైతే బౌల్ చాలా పెద్దగా అనిపిస్తుంది, జూమ్ చేసి తీసాడు, అందుకోసమని తర్వాత చూపిస్తాను ఎలా ఉందనేది. నేనైతే నా స్టైల్లో బెండకాయ కర్రీని తొందరగా వండేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 అవుతుంది, ఇంకా మేము ఏమీ తినలేదన్నట్టు. అప్పటి వరకు ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పెట్టినాము. అది కూడా వేసేసి ఇంకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన వెంటనే కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇంకా మనం ఫాస్ట్గా వండాలంటే ఇదే పని రైట్. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నేను పసుపు, కొంచెం అల్లం పేస్టు ఇలా యాడ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే పోపు మంచిగా వేగాలి కాబట్టి. ఎండాకాలం కాబట్టి ఏ వంట చేసినా తొందరగా అయిపోతుందండి. అది గ్యాస్ మండే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. మనం ఫాస్ట్గా ఉంటే గ్యాస్ మంచిగా ఉండి మనం ఫాస్ట్గా ఉంటే వంట తొందరగానే అవుతుంది. లేదు డిలే చేస్తూ సిమ్లో పెట్టి నెమ్మదిగా వంట చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాలా ఫాస్ట్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అనట్లేదు, నేను ఇలా చేస్తానని చెప్తున్నాను అంతే. అయితే పోపు అయితే అయిపోయింది. ఇంకా బెండకాయ ముక్కలను అయితే అందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వనిస్తే ఇంకా మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేయొచ్చు. ఇంకా ఇలా బెండకాయ ముక్కలన్నిటినీ మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా వెంటనే నేను చింతపండు పులుసును అయితే అంతా మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మేమైతే చింతపండు ఇలా డైరెక్ట్గా యాడ్ చేయడం అనేది చింతపండు చారు, కొంతమంది బెండకాయ చారు అంటారు, కొంతమంది బెండకాయ పులుసు అంటారు. మీరు ఏమనుకున్నా మంచిదే, మేమైతే బెండకాయ పులుసేనే అంటాము. ఇలా కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం బెండకాయలు వల్లగానే. ఎందుకంటే కారం ఉప్పు 2 బెండకాయలకు పట్టినాయంటే మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్ అయితే. ఆ తర్వాత ఇక కొంచెం చింతపండు యాడ్ చేసి జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేయడం మర్చిపోయాను, అందుకే మధ్యలో తీసుకొచ్చేసేసాను. ఇలా వేసేసి ఆ కర్రీ అంతా మంచిగా ఇలా వేసిన తర్వాత లాస్ట్కి అవుట్పుట్ చూసారా, కరివేపాకు కూడా యాడ్ చేశాను. మీకు అర్థమవుతుందో లేదో. కొంచెం టేస్ట్ చేద్దామమ్మా మంచిగా ఉందా లేదా చూద్దామమ్మా అంటే నేను కొంచెం రైస్ తీసుకొని అందులో బెండకాయ పులుసు వేసి అయితే టేస్ట్ చేస్తున్నాను. నాతో పాటు మా పిల్లలు కూడా టేస్ట్ చేద్దాం మమ్మీ ఒక్కసారి అని అంటే సరే అని వాళ్ళకు కూడా పెట్టేశాను. ఇది ఇలా ఉంటేనే టేస్ట్ చేసి కొంచెం సాల్ట్ పడుతుంది మమ్మీ అనగానే సాల్ట్ వేసేసి ఇంకా కాసేపు ఉంచి మేమైతే లంచ్ అయితే చేద్దామన్నట్టు వడియాలు ఉన్నాయి. వడియాలు అయితే నేను మొన్న చేసి అవి కూడా చేసి ఉన్నాయి. అవితో పాటు ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇలా ఉంటుందండి మాది బిజీ రొటీన్. అంటే సింపుల్గా ఉంటుంది, సింపుల్ హోమ్లీ కిచెన్ అనుకోవచ్చు.
వంటలు అనుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ విత్. ఇలా మా లంచ్ని అయితే కంప్లీట్ చేసాం. లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఇంకాసేపు ఉంటే చిక్కగా అవుతుందేమో కానీ చింతపండు అయితే పుల్లగా ఉంది కాబట్టి ఇంకా పుల్లగా ఉంటే బాగుండేది అన్నట్టు అయితే తినేసాం మేము. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. కాలుతుంది మమ్మీ, కొంచెం నెమ్మదిగా తిందామని అంటుంటే లేదు లేదు తినాలి, ఇప్పుడు తిని టేస్ట్ చెప్పాలని వాళ్ళ అన్నయ్య అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.